అందరికీ నమస్కారం. బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి స్వాగతం. నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు అంటే 5వ రోజున మనం కాత్యాయని అమ్మవారిని పూజించుకుంటున్నాం. సో ముందుగా అమ్మవారికి నమస్కారం చేసుకొని బ్రేక్ఫాస్ట్ షోని స్టార్ట్ చేద్దాం. చంద్రహాసోజ్వలకరా సార్దూలవరవాహిని కాత్యాయని శుభం దదా దేవి దానవగాతిని. ముందుగా అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ నవరాత్రుల సందర్భంగా ఒక్కో రోజు మనం ఒక్కో అవతారంలో అమ్మవారిని పూజించుకుంటాం కదా, అలాగే ఈరోజు మనం అమ్మవారిని కాత్యాయని దేవి రూపంలో పూజించుకుంటున్నాం. మరి ఒక్కో రోజు ఒక్కో అమ్మవారికి ఒక్కో విధమైన నైవేద్యం సమర్పిస్తూ ఉంటాం. అలాగే ఈ రోజు పూర్ణాలు సమర్పించుకోబోతున్నాము నైవేద్యంగా. మరి పూర్ణాలు ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను, మీరు కూడా చూసేయండి. మరి ఈ రోజు పూర్ణాలు చేసుకుంటున్నాం. అలాగే పూర్ణాలు అనేవి ఎంతో పాతకాలం నుంచి నైవేద్యంలో చాలా ముఖ్యమైనవి. ఎప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టినా ఖచ్చితంగా పూర్ణాలను కూడా నివేదిస్తూ ఉంటారు. మరి ఈ రోజు పూర్ణాలు ఎలా చేయాలో చూపిస్తా అని చెప్పా కదా, దానికి ముందుగా ఏం చేయాలి అంటే పచ్చిశనగపప్పు ఉంటాయి కదండి, వాటిని కాస్త నానబెట్టుకొని ఆ తర్వాత ఉడకపెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత పూర్ణాలను మనం ముంచి వేస్తాం కదా, అందుకంటే దానికి ఏం కావాలి అంటే దోశ బ్యాటర్ లాగా మినప్పప్పు అలాగే కొంచెం బియ్యం వేసుకొని దోశ బ్యాటర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి, పిండిని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మరి పూర్ణాలు చేసే పనిలో భాగంగా ముందు ఏం చేయాలి అంటే ఆల్రెడీ నానబెట్టి ఉడకపెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఒకసారి మిక్సీ పట్టేయాలి. సో నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొని వస్తాను. సో ముందుగా ఒకసారి నానబెట్టి అలాగే ఉడకపెట్టుకున్నాం కదా, ఆ పచ్చిశనగపప్పుని మిక్సీలో వేయాలన్నమాట. అలానే మొత్తం పిండిలా వచ్చేసట్టు వేయకూడదండి, కొంచెం మెదిగేట్టు చూసుకోవాలంతే. సరే, ఇప్పుడు నేను వెళ్ళి కాస్త పచ్చిశనగపప్పుని ఏదైతే ఉడకపెట్టుకున్నామో దాన్ని మిక్సీ పట్టేస్తాను. చూస్తున్నారు కదా, కొంచెం మెదిగితే చాలు, మరీ ఎక్కువ మెదిగిపోతే కూడా బాగుండదు అనమాట. సో ఇలా మెదిగిన పప్పులో ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలి అంటే బెల్లం. సో బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో బెల్లం వేస్తున్నాను. అమ్మవారు ఏ అవతారంలో ఉన్నా సరే ఆవిడకి బెల్లంతో చేసే ప్రసాదాలంటే చాలా ఇష్టం. అందుకే ఈ దేవి నవరాత్రులప్పుడు కూడా ప్రతిరోజు పెట్టే నైవేద్యంలో ఒక్కటన్నా బెల్లంతో చేసిన నైవేద్యం ఉండేటట్టు చూసుకుంటాం. సో ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి మన పూర్ణాల పిండిని రెడీ చేసేస్తాను. చూస్తున్నారు కదండి, ఇదిగో ఇలా వచ్చేయాలన్నమాట పూర్ణాల పిండి. అంటే ఎలా అంటే మనం ముద్దగా చేసుకుంటే అది విడిపోకుండా ఉండాలి, అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు. లేదు అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది మనం పూర్ణాలు చేసుకునేటప్పుడు. అదొక్కటి చూసుకోండి మీరు మిక్సీ వేసుకున్నప్పుడు. ఇప్పుడు నేను దీన్ని ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. సో అవసరమైనంత పిండిని నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మీకు అంటే మీరు ఇలా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు, లేదంటే కాస్త జీడిపప్పు లేదంటే బాదం పప్పు అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం జీడిపప్పు సన్నగా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది.
అలాగే కొంచెం యాలకుల పొడి, అలాగే కొంచెం పిస్తా కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా బాదం. ఇప్పుడు బాగా కలిసేంత వరకు కలపాలండి. బాగా కలిపిన తర్వాత ఇదిగో ఇలా చక్కగా విడిపోకుండా ఉండలు అయ్యేట్టు మనం పిండిని మెదుపుకునేటప్పుడే చూసుకున్నాము అంటే తర్వాత ఇబ్బంది ఉండదు. సో మొత్తం పిండిని ఇలా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. మరి ఆయిల్ కూడా వేడైపోయిందండి. అలాగే నేను మామూలుగా అమ్మవారికి ఎప్పుడు పెట్టినా సరే 5, 6 లేక 7 లేక 9 అలా పెడుతూ ఉంటాం కదా. సో అందుకని నేను 6 చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి అని చెప్పా కదా, దోశ బ్యాటర్ లాగా పిండిని అందులో ముంచేసి పూర్ణాలు వేసుకోవడమే. కాత్యాయని అమ్మవారి గురించి చెప్పాలి అంటే ఇంకొక విషయం, నార్త్ ఇండియన్స్ బాగా నమ్ముతారు, అలాగే చాలా మంది కూడా నమ్ముతారు ఈ విషయాన్ని. ఒకవేళ లేటుగా అంటే పెళ్ళి అవ్వకుండా ప్రతిసారి పెళ్ళికి అడ్డంకులు వస్తున్నా, లేదంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నా, లేదంటే తొందరగా పెళ్ళి అవ్వాలి అనుకున్నా కాత్యాయని అమ్మవారికి కనుక పూజ చేస్తే అవుతుందట. సో మొత్తం పూర్ణాలు అయితే వేసేస్తున్నాను కదా, ఇవి వేయడానికి కొంచెం టైం పడుతుంది. మరి అప్పటి వరకు నేనేం చేస్తాను అంటే కొంచెం సిమ్లో పెట్టి వేస్తూ ఉంటాను, కొంచెం వెయిట్ చేయండి. సో ఇలా చక్కగా రెడ్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు చేసుకొని వీటిని తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. పూర్ణాలు రెడీ అయిపోయాయండి. మరి ఇప్పుడు నేను వెళ్ళి నైవేద్యం పెట్టాలి కదా అమ్మవారికి, ప్లేట్ తీసుకొని వస్తాను. చూస్తున్నారు కదా, పూర్ణాలు ఇప్పుడు అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టేయచ్చు. హిరణ్యవర్ణాం హరిణిం సూర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం దేవీం లక్ష్మీం జాతవేదో మమావహ. అమ్మవారికి నైవేద్యం సమర్పించేశాం కదండి. ఇప్పుడు టేస్ట్ చేసేదానికంటే ముందు మీరేం చేస్తారు అంటే పూర్ణాలకు కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. పూర్ణాలకి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, యాలకులు 1 టీ స్పూన్, పిస్తా పప్పు కొద్దిగా, కాజు 1 టీ స్పూన్, బాదం 1 టీ స్పూన్. పూర్ణాలు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టి ఉడికించుకున్న పచ్చిశనగపప్పును వేసి ఒకసారి మిక్సీ పట్టి అందులో బెల్లం వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి, పిస్తా పప్పు, బాదం పప్పు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. పాన్ లో డీప్ ఫ్రైకి నూనె పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యం, మినప్పప్పుని మిక్సీ పట్టుకొని దోశ బ్యాటర్ ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా చేసిన పచ్చిశనగపప్పు ఉండలను దోశ బ్యాటర్ లో డిప్ చేసుకొని నూనెలో వేసి ఎర్రగా వేయించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పూర్ణాలు రెడీ. చూసారు కదండి, పూర్ణాలకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని. నైవేద్యం సమర్పించిన తర్వాత ఖచ్చితంగా అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని
మీరు ఏదైతే కోరుకోవాలనుకుంటున్నారో అది కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుంది. అది కాత్యాయని అమ్మవారు కదా, పెళ్లి గురించి అయితే ఇంకా తొందరగా తీరుతుంది. సరే, ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తాను నేను. చాలా బాగున్నాయండి. స్వీట్ అది మరీ ఎక్కువ కాకుండా చాలా ఎంత కావాలో అంతే ఉంది. మరి ఎక్కువ స్వీట్గా ఉంటే కూడా అంత బాగా అనిపించదు కదా పూర్ణాల్లో. సో కరెక్ట్గా సరిపోయింది. సో చూసారు కదండి, ఈరోజు ఒక వంటగా పూర్ణాలు నివేదించుకున్నాం కదా అమ్మవారికి. మరి నెక్స్ట్ చేయబోతున్నది ఏంటి అంటే ఆకుకూర కొర్రబియ్యం కిచిడి. మామూలుగా అమ్మవారికి నవరాత్రులు చేసుకునే వాళ్ళు ఏంటి అంటే పొద్దున్నుంచి ఉపవాసం ఉంటారు కదా. సో అమ్మవారికి ఏదైతే మనం నైవేద్యం సమర్పిస్తామో వాటిని వాళ్ళు స్వీకరిస్తారు రాత్రి పూజ అయిన తర్వాత. సో దానికి మామూలుగా హెవీగా తినాలి అంటే కొంచెం కష్టం ఫాస్టింగ్ చేసిన తర్వాత. సో ఇలా ఆకుకూర కొర్రబియ్యంతో కిచిడి చేసుకుంటే ఏంటి అంటే సమర్పించుకున్న తర్వాత మీకు కూడా కాస్త ఈజీగా ఉంటుందన్నమాట తినడానికి. సో అందుకే ఈరోజు నేను ఆకుకూర కొర్రబియ్యం కిచిడి చేయబోతున్నాను. మీరు కూడా చూడండి. ఆకుకూర కొర్రబియ్యం కిచిడి. సో ముందుగా దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆన్ చేయాలి. కుక్కర్ పెట్టుకోవాలండి. బేసిక్గా కొర్రబియ్యంతో కదా మీరు చేసుకోవాలి అనుకుంటే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు, కానీ కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది. అండ్ అలాగే పూజ కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకోవడంలో బిజీగా ఉంటారు కదా, సో కుక్కర్లో అయితే బెటర్. సో ముందుగా ఏం చేయాలి అంటే ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు వేస్తున్నాను. అలాగే కొంచెం మినపప్పు, అవి కొంచెం వేగుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో ఏం వేస్తున్నాను అంటే కరివేపాకు, అలాగే ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడైతే ఇందులో బీన్స్ వేస్తున్నాను. ఇందులో క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. అండ్ కాత్యాయని అమ్మవారికి ఎప్పుడైనా మీరు వస్త్రం సమర్పించేటప్పుడు ఎర్ర వస్త్రమే సమర్పించాలి. అయినా మీకు తెలుసు కదండి, నవరాత్రుల్లో ఏంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి రూపం అప్పుడు ఒక్కొక్క రంగు వస్త్రం సమర్పించుకుంటూ ఉంటాం కదా. అలా కాత్యాయని అమ్మవారికి ఏంటి అంటే ఎరుపు రంగు బాగా ఇష్టమట, ఎర్ర రంగు వస్త్రాన్ని సమర్పించుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చి బఠానీ, ఇప్పుడు ఇందులో మెంతికూర వేస్తున్నాను. సో ఉపవాసాలు చేయలేని వాళ్ళు, ఏ కారణం వల్లనైనా సరే ఉపవాసం చేసి పూజ చేయలేని వాళ్ళు ఏంటి అంటే మామూలుగా పూజ చేసేసుకొని పొద్దున్నే భోజనానికి ముందే పూజ కంప్లీట్ చేసుకొని నైవేద్యం కూడా పెట్టేసుకోవచ్చు. మెంతికూర వేస్తాను. ఇప్పుడు ఇందులో పాలకూర, టొమాటో ముక్కలు, నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, లేదు అంటే పెసరపప్పు కూడా వాడుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. అలాగే ఇప్పుడు కొర్రబియ్యం, ఇప్పుడు ఫైనల్గా ఇందులో సరిపడేంత ఉప్పు,
పసుపు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఒకసారి కలిపేసి 1 కప్పు కొరబియ్యానికి నేను 1.5 కప్పు వాటర్ పోసుకుంటున్నాను అండి. సో అలా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు వాటర్ పోసేస్తున్నాను నేను ఇందులో. సరిపోతాయి. ఇప్పుడు 3 విజిల్స్ రావాలండి. 3-4 విజిల్స్ వస్తే కిచిడి ఉడికిపోతుంది. నాలుగు విజిల్స్ వచ్చేసాయండి. సో స్టవ్ ఆఫ్ చేసేసాను. కాస్త చల్లారి ఉంటుంది. కొంచెం వేడిగా ఉంది కదా. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు తీసేయచ్చు. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో. అయిపోయినట్టే అండి కిచిడి. ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి తీసుకుంటాను. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను అమ్మవారికి నైవేద్యం సమర్పించేసుకుంటాను. కాంసో స్మితాం హిరణ్య ప్రాకార మాత్వా జ్వలంతీం కృపాంతయర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతాం. అమ్మవారికి నైవేద్యం సమర్పించేసాం కదండి. టేస్ట్ చేసే ముందు మీరేం చేస్తారు అంటే ఆకుకూర కొరబియ్యం కిచిడికి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. ఆకుకూర కొరబియ్యం కిచిడికి కావలసిన పదార్థాలు: కొరబియ్యం 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, పాలకూర 1 కప్పు, మెంతికూర 1 కప్పు, టొమాటోలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, క్యారెట్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు సరిపడేంత, నూనె 3 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిశనగపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 3. ఆకుకూర కొరబియ్యం కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, మినపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి అవి వేగిన తర్వాత అందులో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో బీన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ వేసి కలిపి మెంతికూర, పాలకూర, టొమాటో ముక్కలు కూడా వేసి కలుపుకొని నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, కొరబియ్యం వేసి అందులో ఉప్పు, పసుపు, కొత్తిమీర సరిపడా నీళ్లు పోసి కలిపి మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఆకుకూర కొరబియ్యం కిచిడి రెడీ. ఆకుకూర కొరబియ్యం కిచిడికి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తాను. చాలా బాగుందండి. మరి ఈ రోజు పూజానంతరం నైవేద్యంగా ఇవాళ నేను చూపించిన పూర్ణాలు
అలాగే ఆకుకూర కొర్రబియ్యం కిచిడి సమర్పించుకోండి. ఆ తర్వాత కూడా మీరు చక్కగా ఉపవాసం చేసుంటారు కాబట్టి ఇలాంటి కిచిడి తింటే ఏంటి అంటే మీకు ఏదైతే నీరసం అవన్నీ ఉంటాయి అవన్నీ ఫటాఫట్ మాయమైపోతాయి. మరి ఈ రోజు నైవేద్యంగా చేసుకుంటున్నారు కదా, సరిగ్గా గుర్తుంచుకోలేకపోయినా మీరు యూట్యూబ్లో ఫేస్బుక్లో కూడా చూడొచ్చు ఈ వీడియోస్ని. www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. అక్కడ ఈటీవీ అభిరుచి ఛానల్ వచ్చేస్తుంది. హ్యాపీగా అక్కడ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నీ ఉంటాయి, చూసేయచ్చు. లేదు ఫేస్బుక్లో ఫాలో అవ్వాలి అనుకుంటే www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేస్తే ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నీ ఉంటాయి, ఫాలో అవ్వచ్చు. అండ్ అలాగే ఫేస్బుక్ పేజ్కి లైక్ కొట్టేసేయండి, యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. మరొకసారి వ్యూవర్స్ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మళ్ళీ రేపు మరో 2 వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.